ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. చాలా మంది బిజినెస్ పీపుల్కి ఈ టెక్నాలజీ అంటే భయం. ఊడి అమ్మ ఈ టూల్స్ ఏందో, ఈ సిస్టమ్ ఏందో, మన వల్ల కాదు, మళ్ళీ దీనికి కూడా మనిషిని పెట్టాలా, ఈ ఇచ్చే టూల్కి మళ్ళీ మనిషిని పెట్టాలా, ఎందుకంటే నాకు కోడింగ్ రాదు, నాకు ఈ సాఫ్ట్వేర్లో గోల తెలియదు, నా వల్ల కాదు బాబోయ్ అని కొందరికి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఏం చెప్తారు వాళ్ళకి? సో వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకో పర్సన్ నేమ్ మీరు పెట్టాల్సిన అవసరంలా, సో తనేమో కంప్లీట్ గా దీనిపైన వర్క్ చేయాల్సిన అవసరంలా. ఈ సెటప్ అనేది ఒక్కసారి మనం చేసుకుంటే సెట్ అండ్ ఫర్గెట్ అండి. సింపుల్ ట్యాగ్ లైన్, సెట్ ఫర్గెట్. ఫోన్ లో కూడా అయిపోద్దా ఇది? ఫోన్ లో కూడా మీరు సెటప్స్ చేసుకోవచ్చు. ఓకే సో ఈ పట్ల సెటప్స్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఆల్రెడీ తగ్గించేసి ఏంటంటే లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. ఆ సేవ్ చేసిన పర్టికులర్ దాంట్లో నుంచి ఏంటంటే ఉన్న ఎంప్లాయీని ఏంటంటే ఒక పర్సన్ తీసి దీన్ని ట్రైన్ చేసుకోవడమా, లేదు అంటే మనమే దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ని ఏంటంటే గెయిన్ చేసినామంటే మనం ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే బిజినెస్లో ఉపయోగించుకుంటూ ముందుకైతే తీసుకొని అయితే వెళ్ళచ్చు. సూపర్. ఇంకొకటి, నాది చిన్న కిరాణా షాపు, లేదంటే నాది ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసు, లేదా ఒక చిన్న స్కూల్ నాది, మాకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100%. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు కిరాణా షాప్ అన్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నవ్ ఈ డేస్లో మనం బ్లింకిట్ చూస్తున్నాం, జెప్టో చూస్తున్నాం. ఓకే సో ఇవన్నీ ఎందుకు క్లిక్ అయినాయి సార్? 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు, వెంటనే టకాటక అయిపోతుంది. అవును, కస్టమర్కి స్పీడ్ ఇంపార్టెంట్. అనుకునేది నాకు ఇప్పుడు కావాలి అంతే. ఓకే సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినారు, అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చొని ఏంటంటే ఇది అది ఏం లే, అన్ని ప్యాకింగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ఆర్గనైజ్డ్గా ఏంటంటే ఓకేనా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే 10 నిమిషాల్లో మీకు వాడు తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతున్నాడు. ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళడానికే టైం పడుతుంది, రావడానికే టైం పడుతుంది. అక్కడ ఉండేదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంది. మన బిజినెస్లో ఏంటంటే అలాంటి ఆర్గనైజ్డ్ సెటప్స్ అనేది లేకపోవడం వల్లనే క్లమ్జీగా చేసుకొని ఒక సిస్టమ్ లేకపోవడం వల్లనే ఏంటంటే చాలా అంటే చాలా ఓకే బిజినెస్ని మనం నష్టపోతాం. దట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది థింగ్. సో ఇప్పుడు మనం మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల మీరు అడిగినప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకోండి, ఓకే ఆ స్కూల్లో ఉండే పర్టికులర్ పీపుల్కి ఏవైతే ఓకే కోర్స్ యాక్సెస్లు ఇవ్వాలో, ఓకే సో ఏవైతే పేరెంట్స్ తో ఫీజుల గురించి చెప్పాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆఫ్ క్లాస్ 10th ఉంది, ఆ క్లాస్ 10th అనే దానికి ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఎంత ఫీజు కట్టున్నారు, నెక్స్ట్ ఎంత ఫీజు కట్టాలి, ఓకే ఆ కట్టాల్సింది ఎప్పుడు ఏ టైంకి కట్టాలి అనేటివంతా కూడా పెట్టుకున్నప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ us. కరెక్ట్. అండ్ ఇఫ్ రియల్ ఎస్టేట్ మనం తీసుకున్నాం, ఇప్పుడు ఆ ఫీజు కట్టాలని పేరెంట్స్ కూడా రిమైండర్ వెళ్ళిపోతుందా? yes we can able to send reminders. ఓకే we can able to send the reminders. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, సో రియల్ ఎస్టేట్కి ఏదైతే లీడ్లు అనేది వచ్చినప్పుడు ఆ పైప్ లైన్లో ఎవరు అసలు కొంటానన్నారు, ఎవరు అసలు సైట్ విజిట్కి వస్తానని చెప్పారు, ఎవరు అసలు కొనుక్కున్నారు ఆల్రెడీ, ఓకే సో ఎవరు అసలు నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏంటంటే కొంతాను అని చెప్పారు. ఇవంతా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో ఒక ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ డేటా అనేది క్లారిటీ లేదు, వాళ్ళకి ఆ పైప్ లైన్స్ లేవు, ఆ సిస్టమ్ లేదు. వాళ్ళందరూ మాన్యువల్గా ఎంప్లాయీస్ పైన డిపెండెంట్ అయిపోయేసి ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి, ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. ఒక వాట్సాప్లో లీడ్ వచ్చింది, ఆ లీడ్ ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరికైతే అసైన్ చేయాలో ఆ పర్సన్కి అసైన్ చేసేస్తుంది, టూలే అసైన్ చేస్తుంది. అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏంటి, ఈ లీడ్స్ వచ్చినాయి, ఈ ఎంప్లాయీకి ఏంటంటే మనం ఈ వర్క్ ఇవ్వాలి, అది తన పని. వాళ్ళకు ఒక శాలరీ ఇస్తా ఉంటాం 25,000, అంతేగా టూలే అసైన్ చేసి పడేస్తారు. అరే వండర్ఫుల్ కదా ఎంప్లాయీకి. ఇది ఈ టూల్ని మా బిజినెస్కి అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? రోజుల తరబడి వర్కౌట్ చేయాలి దీని మీద? సో మ్యాక్స్ ఏంటంటే ఓకేనా సో 4 hours ఆఫ్ టైం, ఓన్లీ 4 hours. 4 hours టైం ఏంటంటే మనము దాంట్లో స్పెండ్ చేయగలిగితే దెన్ మనం ఆల్మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్స్ డైలీ వారిగా రోజు వారిగా ఏవైతే రొటీన్ గా చేసే పనులు ఉన్నాయో ఆ రొటీన్ గా చేసేటివన్నీ ఆటోమేట్ అయితే చేసేస్తాం. ఓకే రైట్. బిజినెస్ టు బిజినెస్ మీరు సపోర్ట్ చేస్తారా? అంటే దాన్ని 4 hours సెటప్ చేసుకోవడానికి మీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఉంటుందా? సో 4 levels ఆఫ్ సపోర్ట్స్ అనేది ఇస్తున్నాం సార్, నాట్ 1. ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము 1-to-1 గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం, వాట్సాప్ గ్రూప్స్. సో ఎక్కడైనా మనం టూల్స్ తీసుకోండి, సాఫ్ట్వేర్స్ తీసుకోండి, మీకు ఎక్కడ కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ సపోర్ట్ ఇవ్వరు. వీఆర్ ప్రొవైడింగ్ 1-to-1 వాట్సాప్ గ్రూప్ సపోర్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ మీరు కాల్ సపోర్ట్ ఇస్తున్నాం. థర్డ్ వన్
మీరేంటంటే ఏదైతే దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో ఆప్షన్ టు ఆప్షన్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ది పర్టికులర్ ఆఫ్ ది డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం అండ్ వీడియోస్ అనేది అయితే క్రియేట్ చేసినాం. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీ ఎంప్లాయీలు కూడా అయితే చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆఫ్ అంటే ఏ బిజినెస్ కా బిజినెస్ బిజినెస్ ఆప్షన్ టు ఆప్షన్. Option, ఇప్పుడు ఏ right, okay, ఆప్షన్ అయితే అర్థమైంది, yeah. మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ బిజినెస్ కు ఉపయోగిస్తాం అనేది అక్కడ చెప్పడం వల్ల మీరు అది వినడం వల్ల ఫస్ట్ మనం ఏంటంటే క్రికెట్ ఆడాలి అన్నప్పుడు క్రికెట్లో రూల్స్ అర్థం చేసుకుంటే క్రికెట్ని ఇంకా బెటర్గా మనం ఆడొచ్చు. సేమ్ అలానే ఏంటంటే ఇందులో ఆటోమేషన్ దాంట్లో అన్ని ఆప్షన్స్ అర్థం చేసుకోగలిగితే దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా బెటర్గా మన బిజినెస్ లోపల ఎక్కడ ఉపయోగించాలో మనకు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ది టైంలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్. సూపర్. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వస్తాయి ఏమన్నా ప్రాబ్లమ్స్? సో ఏవైతే సెటప్స్ చేసామో ఆ సెటప్స్ చేసిన దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు సార్. ఓకే, సో ఏదైనా టైంలో వచ్చింది అన్నప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఏంటంటే దెన్ యూ ఆల్రెడీ ఇన్ ది 1-to-1 గ్రూప్స్ యూ కెన్ సింప్లీ సెండ్ వన్ మెసేజ్, మై సపోర్ట్ టీమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ది 30 minutes ఆఫ్ ది టైం. మేమే ఆపరేట్ చేయాలా ఇది మొత్తం? చేసుకోవచ్చు మనం. సో వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు లేదు మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హ్యాపీగా దాన్ని ఏంటంటే ప్రీవియస్ రన్ చేసే ప్రాసెస్ కన్నా ఏంటంటే సో ఈజియెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ లో ఏంటంటే మేనేజ్ అయితే ఒకసారి సెట్ చేసి వదిలేస్తే అదే నడుస్తుంటది. yes రోజు కూర్చొని దాని మీద అట్లా you can over top of the time you can check it out what is going on అదే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప దాని మీద రోజు కూర్చొని గంటల తరబడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ అన్నీ ఆటోమేట్ అయిపోతాయి. ఒక కిరాణా షాపే అనుకుందాం. ఒక కిరాణా షాపులో కనుక ఈ టూల్ సెట్ చేసుకొని ఉపయోగిస్తే ఎంత సేల్స్ పెరుగుతాయని ఒక హామీ ఇవ్వగలుగుతారు? సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం కిరాణా షాప్ కి ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళది ఆర్గనైజ్డ్ గా ఏంటంటే ప్రాసెస్ లేదు అన్నప్పుడు దే కెనాట్ ఏబుల్ టు. సో కానీ కొన్ని పర్టికులర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంది అన్నప్పుడు దెన్ వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని ఏంటంటే ఓకేనా, సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సో అండ్ సో బిజినెస్ అమ్ముతున్నారు. ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొనుక్కున్న పర్సన్కి 30 days వస్తుంది అనుకోండి. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ 30 days తర్వాత ఆ కస్టమర్ మీ దగ్గరైనా కొనాలి, లేకపోతే మీలాంటి అదర్ బిజినెస్ పర్సన్ దగ్గరైనా కొనాలి. మీరు ఒక 2 days ముందు ఏంటంటే యూ కెన్ సెండ్ ది రిమైండర్, రైట్? సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్, సో యూ బాట్ పాస్ట్, ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ ది 10% ఆఫ్. సో దట్ టైమ్ యూ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది సో కస్టమర్ వాల్యూ. ఎల్టీవీ లైఫ్ టైమ్ వాల్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పర్సన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కొంటే మీకు ఏంటంటే ఎక్కువ బిజినెస్ అనేది వస్తుంది. ఆ ప్రాసెస్ మీద ముందు దాంట్లో ఉంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏంటంటే మీ బిజినెస్ ఏంటంటే ఒక 2 times పెంచవచ్చు. అతను మీ దగ్గర కొనకుండా వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు అనుకో, సో ఇదే ఇంపార్టెంట్. పాత కస్టమర్ని కూడా వెనక్కి రప్పించుకోగలగాలి. అది సాధ్యపడుతుందా మనకి ఇందులో? 100%. దట్ ఈస్ వాట్ వీ కెన్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజు పర్చేస్ చేసినారు, మీరేంటంటే 29th day వచ్చేసి తనకి రిమైండర్ వెళ్ళాలి అనేది సెటప్ చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ us, వీ కెన్ ఏబుల్ టు సెండ్ ఇట్. సో ఎప్పుడైతే అది పంపిస్తామో అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మళ్ళీ రావడం వల్ల బిజినెస్ హెల్ప్ అవుతుంది, న్యూ కస్టమర్స్ రావడం వల్ల. సో ఈ 2 combinations లో ఏంటంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. సూపర్.